భగవద్గీత అర్జున విషాదయోగం. సంజయుడు చెప్తున్నాడు, ఇరుపక్షాల వాళ్ళు వారి వారి శంఖాలను పూరించి యుద్ధ సన్నద్ధతని ప్రకటించుకున్న తర్వాత అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవ హృషీకేశం తథా వాక్యమిదమాహ మహీపతే. మహీపతే అంటే ఓ రాజా, మీన్స్ ధృతరాష్ట్ర మహారాజా, ఇరుపక్షాల వాళ్ళు శంఖాలు పూరించారు కదా, వీఆర్ రెడీ అంటే వీఆర్ రెడీ అని శంఖాలు పూరించారు కదా, ఇక ఒకరి మీదకి ఒకరు ఆయుధాలు ప్రయోగించబోతున్నారు అనే సమయానికి కపిధ్వజుడు అయిన అర్జునుడు, అంటే అర్జునుడి రథం మీద ధ్వజం అంటే జెండా మీద కపి ఆంజనేయ స్వామి ఉన్నారు కదా, అందుకని కపిధ్వజుడు అయిన అర్జునుడు కౌరవులను చూసి తన ధనుస్సు అయినటువంటి గాంధీవాన్ని ఒకసారి చేత్తో పట్టుకొని హృషీకేశునితో అంటే శ్రీకృష్ణ పరమాత్మతో ఇలా చెప్తున్నాడు. అర్జునోవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత యావదేతాన్ నిరీక్ష్యహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణ సముద్యమే. అంటే ఓ అచ్యుత, నా రథమును రెండు సేనలకి మధ్యకి తీసుకుని వెళ్ళు, రణరంగంలో యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ నేను కాస్త బాగా పరిశీలించేంత వరకు, ఇంకా వారిలో నేను ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో గమనించేంత వరకు అలా కాసేపు రథాన్ని నిలిపి ఉంచు అని పై శ్లోకానికి అర్థం. అసలు యుద్ధానికి ఎవరెవరు వచ్చారు అండ్ నేను ఎవరెవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది గమనించాలి అనుకున్నాడు. పాండవులు ఒక్కొక్కరు వివిధ సందర్భాల్లో ఫలానా వాడిని నేను చంపుతాను అంటూ ప్రతిజ్ఞలు చేశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ దుశ్శాసనుడిని భీముడు చంపుతాను ప్రతిజ్ఞ చేశాడు కదా, అలా. సో దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళిద్దరూ భీముడు కొట్టాలి వాళ్ళు. అలా తాను ఎవరితో యుద్ధం చేయాలి, ఆ ఫలానా వాళ్ళు ఈరోజు యుద్ధానికి వచ్చారా, వస్తే ఏ ప్లేస్లో ఉన్నారు, ఏ ఆయుధ సరంజామని తమతో తెచ్చుకున్నారు, ఎట్సెట్రా, ఇటువంటి విషయాలన్నీ గమనిద్దామని అర్జునుడు అనుకున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని అచ్యుత అని సంబోధించాడు. అచ్యుత అంటే పడని, నిలకడగల, నాశనము కానీ శాశ్వతమైన అని అర్థం. అంటే తను పడనివాడు, ఇంకా తన వారిని పడనివ్వనివాడు, పతనం కానివ్వనివాడు అచ్యుతుడు. ఇక సంజయుడు హృషికేశుడు అని సంబోధించాడు. ఇక్కడ అర్జునుడు గాంధీవాన్ని చేతబూని తన ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణ పరమాత్మతో రథాన్ని ఇరు సైన్యాలకు మధ్యన నిలుపు అన్నాడు. అంటే సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్పేది ఏంటంటే, గురిని చూసే కన్ను అర్జునుడిదైనా అది సరిగ్గా పనిచేసేలా చేసే బాధ్యత శ్రీకృష్ణ పరమాత్మది. బాణం విడిచే చేయి అర్జునుడిదైనా అది సరిగ్గా బాణాన్ని వదిలేలా చేసే బాధ్యత శ్రీకృష్ణ పరమాత్మది. తర్వాత గురికి ఏకాగ్రత నిలపవలసిన మనస్సు అర్జునుడిదైనా ఆ మనస్సు ఏకాగ్రతని నిలిపేలా చేసే బాధ్యత తీసుకున్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే హృషికేశుడు కదా. ఇంద్రియములు అనబడే గుర్రాలని నడుపుతున్నది ఆయనే కదా. సో చేసేది అర్జునుడైనా చేయించేదంతా హృషికేశుడైనా శ్రీకృష్ణ పరమాత్మ. సో నీ కొడుకులు చావడం ఖాయం అని సంజయుని మాటల్లోని అంతరార్థం. తర్వాత అర్జునుడు అంటున్నాడు, యోత్స్యమానాన్ నవేక్షేహం య ఏతేత్ర సమాగతా ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవ. అంటే దుర్బుద్ధి గల ఈ దుర్యోధనుడికి యుద్ధంలో ప్రియ చికీర్షవ అంటే ప్రియమును కలిగించదలచి ఇక్కడ చేరి ఉన్న యోధులను నేను చూస్తాను అని అర్జునుడు అంటున్నాడు. అసలు యుద్ధానికి కారణమే దుర్యోధనుడి దుర్బుద్ధి. ఈ దుర్మార్గుడికి సంతోషాన్ని కలిగించదలిచిన వారు వాడికి సహాయంగా యుద్ధానికి వచ్చారు. అధర్మానికి దుర్మార్గానికి సహాయపడే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూద్దాం అనుకున్నాడు అర్జునుడు. సంజయ్ వాచ. ఇప్పుడు సంజయుడు చెప్పాడు ధృతరాష్ట్రునితో ఏమనంటే, ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూనితి. ఆ దివ్య రథమును గుడాకేశుడైన భారతుని కోరిక మేరకు హృషికేశుడు రెండు సేనలకు మధ్యన నిలిపాడు. అది కూడా ఇక్కడ కౌరవ పక్షంలో భీష్మ, ద్రోణ, ఇతర ప్రముఖ మహారాజులకు ఎదురుగా వాళ్ళు క్లియర్గా కనపడేలా అలా నిలిపి శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు ఏంటంటే, ఓ పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులను చూడు.
ఇక్కడ సంజయుడు శ్రీకృష్ణుని హృషికేశుడిని సంబోధించారు. ఇక అర్జునుడిని గుడాకేశాన భారత అన్నారు. గుడాక అంటే నిద్ర, గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు, అంటే మెలకువగా ఉన్నవాడు, అంటే అలర్ట్గా ఉన్నవాడు, చురుకైనవాడు అయిన భారతుడు. భారతుడు అంటే భరత వంశీయుడు. ఏ భరతుడు? శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడు. రఘువంశీయుడు కాబట్టి శ్రీరాముని రాఘవుడు అన్నారు. అలాగే భృగువంశీయుని భార్గవులు అన్నారు. అలా భరతుని వంశీయుడు కాబట్టి అర్జునుని భారత అని సంబోధించారు మహానుభావుడైన సంజయుడు. ఎందుకంటే భరతునికి మరో పేరుంది, సర్వదమనుడు. అతడు చిన్నప్పుడే అడవిలోని అన్ని రకాల మృగాలను కూడా పట్టి కట్టివేసేవాడు. దమనము అంటే అణుచుట అని అర్థం. అడవిలోని క్రూర మృగాలను అణిచివేసేవాడు కాబట్టి సర్వదమనుడు అనేవారు. అటువంటి భరతుని వంశీయుడు అర్జునుడు. ఈ కౌరవ సేనను అణిచివేస్తాడని కూడా సంజయుని మాటల అంతరార్థం. ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, అర్జునున్నే భారత అని ఎందుకన్నారు? మిగతా పాండవులు కౌరవులు కూడా భరతవంశీలే కదా అని. రఘువంశంలోనే పుట్టిన లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను రాఘవ అని ఎవరూ పిలవలేదు. ఆ వంశంలోనే పుట్టిన అతని వారసుడు అన్నట్లుగా పిలవాలి అంటే ఆ క్వాలిటీస్ ఉండాలి. అలాంటి గుణాలు ఉన్నవారిని ప్రత్యేకించి రాఘవ, భారత అని సంబోధించారు. అర్జునుడు రథాన్ని తీసుకువెళ్ళి ఈ రెండు సైన్యాలకి మధ్యలో నిలుపుబావా, ఎవరెవరు వచ్చారు యుద్ధానికి చూస్తాను అన్నాడు కదా. ఈయన కృష్ణ పరమాత్మ తీసుకెళ్ళి మధ్యలో నిలిపి ఊరుకోవచ్చు కదా. అలా కాకుండా నీతో యుద్ధానికి వచ్చిన కౌరవ వీరులందరినీ చూడవయ్యా అన్నాడు. కౌరవ వీరులు అని వాళ్ళంతా కూడా నీ చుట్టాలు, నీ వంశం వాళ్ళే, నీ అన్నదమ్ములే, నీ తాతలే, నీ పినతండ్రులు, నీ పెద్ద తండ్రులే అని చిన్నగా కెలిగి వదిలేశాడు అనమాట. అర్జునుడికి చూడాలన్న ఆలోచన కల్పించింది ఆయనే. నీ వాళ్ళేనయ్యా అందరూ అని హింట్ ఇచ్చింది కూడా ఆయనే. అర్జునుడి మైండ్లో అంతా నా చుట్టాలే కదా అన్న ఫీలింగ్ని కలిగించి, యుద్ధం పట్ల విముఖత కలిగించి, మళ్ళీ కర్తవ్యబోధ చేసి అర్జునుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించేలా చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే అర్జునుడిని ఓ టూల్గా వాడి, అంటే ఓ పరికరంగా వాడి మనందరి కోసం బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్ సారాన్ని అందించారు శ్రీకృష్ణ పరమాత్మ. నెక్స్ట్ ఎపిసోడ్లో తన బంధువులందరినీ చూసి అర్జునుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, ఏం జరిగింది చూద్దాం. అందరం కలిసి గీతాయజ్ఞం చేద్దాం.